న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు ఇది ఒక కీలకమైన సమయం. రేపు జగిత్యాల మినీ స్టేడియంలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం జిల్లా యంత్రాంగం మరియు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. ఇప్పుడు జగిత్యాల నగరం అక్షరాల గులాబీ రంగులో తడిసి ముద్దవుతుంది. ఎటు చూసినా గులాబీ జెండాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న భారీ ఫ్లెక్సీలు, పార్టీ నేతల కటౌట్లు పట్టణం మొత్తం ఒక పండగ వాతావరణంలో తలపిస్తుంది. కేవలం ప్రధాన రహదారులే కాదు, గల్లీ గల్లీలో కూడా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రేపటి సభకు హాజరయ్యేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సభకు కేవలం రాజకీయ ప్రాధాన్యతే కాదు, జగిత్యాల ప్రజల్లో ఒక విధమైన జోష్ కనిపిస్తుంది. గల్లీ గల్లీలో కేసీఆర్ వస్తున్నారు, మన గలం వినిపిద్దామన్న నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సభకు సంబంధించిన పోస్టులు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. సభ వేదిక అయిన మినీ స్టేడియం పరిసర ప్రాంతాలు ఇప్పుడు భద్రతా వలయంలోకి వెళ్లాయి. భారీ బందోబస్తు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, కేసీఆర్ ఈ వేదిక నుంచి ఏం చెప్పబోతున్నారన్నది. నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ, అలాగే ప్రత్యర్థులపై ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ వేదిక, సౌండ్ సిస్టమ్, వేలాది మంది కూర్చునేలా చేసిన ఏర్పాట్లు చూస్తుంటే ఇది ఒక సాధారణ బహిరంగ సభ కాదు, శక్తి ప్రదర్శన అనిపిస్తుంది. మొత్తానికి జగిత్యాల పట్టణం రేపటి సభ కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ఏర్పాట్లు జగిత్యాల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కార్యకర్తల సందడితో వీధులు హోరెత్తుతున్నాయి. మీరు కూడా రేపటి భారీ బహిరంగ సభలో భాగస్వాములు కావాలనుకుంటున్నారా? అయితే రేపు జగిత్యాల మినీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మహా సంగ్రామంలో పాలు పంచుకోండి. జగిత్యాల గులాబీమయం, రేపటి సభ జయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.